హాయ్ అండి. ఈ వీడియోలో తలుపులమ్మ లోవ ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఆ గుడికి వెళ్ళాలి అనుకుంటే ఆ ప్లేస్ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? ఆ గుడి విశిష్టత ఏంటి? అక్కడ ప్రాసెస్ ఏంటి? అనేసి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. తలుపులమ్మ లోవ వచ్చేసి కాకినాడ జిల్లా తుని మండలంలో ఉందండి. తుని రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్స్. అదే అన్నవరం సైడ్ నుంచి వస్తుంటే 17-20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. లోవకొత్తూరు అనే చిన్న గ్రామం దగ్గరలో ఉంటుందన్నమాట. మనం హైవే దగ్గర నుంచి వెళ్తుంటే 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ హైవే కనిపిస్తుంది కదా! హైవే దగ్గర నుంచి తుని సైడ్ నుంచి వెళ్తుంటే రైట్ సైడ్‌కి వెళ్ళాలి. అక్కడ మనకి పెద్దగా ఆర్చ్ కనిపిస్తుంది. తలుపులమ్మ లోవ అని చెప్పి ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మనకి ఆర్చ్ దగ్గరలోనే అమ్మవారికి చీర, పువ్వులు, కొబ్బరికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఆర్చ్ దగ్గరలోనే అమ్ముతారు. ఇంకా లోపల కూడా ఉంటాయి. కానీ అక్కడైతే కొంచెం కాస్ట్‌లు ఎక్కువ ఉంటాయి కదా! కాబట్టి స్టార్టింగ్‌లోనే తీసుకుంటే మంచిది. అండ్ అలాగే ఎవరైనా ఆటోస్, బసెస్‌లో వెళ్ళాలి అనుకుంటే ఆర్చ్ దగ్గరే మనకి ఆటోలు చాలా ఉంటాయి. ఆటోలు కట్టించుకొని కూడా వెళ్ళొచ్చు. మనం అలా లోపలికి వెళ్తుంటే ఇన్‌స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. దారి ఎటు సైడు అని చెప్పి. మ్యాక్సిమం చాలామంది మంగళవారము, బుధవారము, ఇంకా ఆదివారం అయితే చాలామంది వస్తారండి. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి త్వరగానే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి ఆంధ్ర సైడ్ అయితే ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవాలి అనేసి అయితే అంటారు కదా! అండ్ అలాగే తెలంగాణలో అయితే బోనాలు చేస్తారు. అందుకు ప్రతి ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికైతే చాలా ఘనంగా పూజలు జరుగుతాయని చెప్పి అంటారు. చాలా మంది భక్తులైతే విజిట్ చేస్తారు. ఇప్పుడు తలుపులమ్మలో వచ్చేసి 2 కొండల మధ్యలో ఉంటుందండి. దారకొండ, తేగకొండ అనే 2 కొండల మధ్యలో ఉంటుంది. దారకొండ అంటే ఆ కొండ నుంచి ఎప్పుడూ వాటర్ వస్తూనే ఉంటుందంట. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదండీ! ఆర్చ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనికోసం నేను ఒకటి చెప్తాను. అండ్ దారకొండ నుంచి ఎప్పుడూ వాటర్ వస్తూనే ఉంటుందంట. ఇంకొకటి తీగకొండ అంటే ఆ కొండ మీద చాలా చెట్లు ఉంటాయంట. అన్నీ కూడా తీగ తీగలుగా ఉంటాయి అనేసి అయితే అంటారు. మనం వెళ్తుంటేనే అన్నీ అమ్ముతారనమాట. చీరలు, కాయలు, పువ్వులు అన్నీ కూడా. ఇప్పుడు సండే వెళ్తున్నాం కాబట్టి మాకు ఆ రోజు చాలా 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 క్రౌడ్ ఉందండి. ఇక్కడ మనం వెళ్తుంటేనే వెహికల్స్‌కి చెక్ పోస్ట్ ఉంటుంది. మనీ తీసుకుంటారు. బైక్‌కి 20, కార్‌కి 50, లారీస్‌కి అయితే 100 ఇలా తీసుకుంటారనమాట. మీరు ఒకవేళ సండే వెళ్ళాలి అనుకుంటే చాలా త్వరగానే వెళ్ళిపోండి. ఎందుకంటే అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ మనకు దారిలో ఆడవాళ్ళు కనిపిస్తున్నారు కదండీ! వాళ్ళు మన వెహికల్స్ ఆపేస్తారు. ఎందుకంటే మనకి అక్కడ వంట చేసి పెట్టడానికి. వాళ్ళేమో మనీ తీసుకుంటారు. అలాగే మేము ఇక్కడ ఒక చిన్న పాక అయితే తీసుకున్నాము. ఈ పాకకి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇయర్‌కి కూడా ఛార్జ్ చేయడం మనీ అయితే చాలా ఎక్కువైపోతుందండి. మనకు చెట్టు తీసుకున్నా సరే ఒక చెట్టుకి 500 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం చెట్టు కింద వండుకొని తినేసి వెళ్ళిపోవడం కోసం. ఇంక మేము అక్కడికి వెళ్ళిన వెంటనే అమ్మవారికి కోడిని మొక్కు తీర్చుకోవడం కోసము కడిగి పసుపు, కుంకుమ పెట్టి మొక్కు తీర్చుకుంటున్నాము. మేము ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళామండి. అయినా సరే మాకు పాక దొరకడం కష్టమైంది. ఛార్జ్ కూడా ఎక్కువ చేశారు. మనం లేట్ చేసే కొద్దీ కూడా పాకలు రెంట్‌కి దొరకవు. మనీ కూడా ఎక్కువ తీసుకుంటారనమాట. అమ్మవారు వచ్చేసి దట్టమైన అడవిలో ఫుల్లు మామిడి తోటల్లో ఉంటారనమాట. మనం అక్కడున్న ప్రతి మామిడి చెట్టు కూడా అమ్మవారితో సమానం అని చెప్పి కొలుస్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ మామిడి చెట్టుకి కడిగి పసుపు, కుంకుమ పెట్టి ఆ మామిడి చెట్టుకి కూడా పూజ చేసుకుంటామనమాట. ఈ అమ్మవారి గుడికి 300 సంవత్సరాల చరిత్ర అయితే ఉందంటండి. అప్పట్లో అగస్త్య ముని ఈ కొండల్లోనే ధ్యానం చేసుకుంటూ ఉండేవారంట. ఈ అమ్మవారిని చాలామంది కోరికలు తీర్చే తల్లి అని చెప్పి చాలా మంచిగా నమ్ముతారు. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తాము. ఖచ్చితంగా మనం ఒకసారి నమ్మామంటే మంచి జరుగుతుంది అనేసి అయితే అంటారు. అలాగే చాలామంది లారీ డ్రైవర్స్ ఇంకా ఎవరైనా కొత్త వెహికల్స్ ఏమైనా కొనుక్కుంటే ఈ టెంపుల్‌కి వచ్చి ఫస్ట్ టైం పూజ చేయించుకొని నంబర్ ప్లేట్స్ అవి కూడా అక్కడ రాయించుకుంటారంట. అక్కడ పూజ చేయించుకొని నంబర్ ప్లేట్స్ రాయించుకుంటే ఆ వెహికల్స్‌కి ఎలాంటి యాక్సిడెంట్స్ జరగవు. అమ్మవారి దయ కలుగుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారంట. కాబట్టి అందరూ వెహికల్స్ కొనుక్కున్న వెంటనే అక్కడ పూజ చేయించుకుంటారంట. అండ్ ఈ టెంపుల్‌కి ఇంకొకటి ఉందండి. ఏంటంటే సాయంత్రం పూట 6 దాటితే ఎవరు ఉండకూడదు అని చెప్పి అయితే అంటారండి. ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చినా సరే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకే అలౌ ఉంటుందండి. తర్వాత 6 తర్వాత అయితే ఎవరు ఉండకూడదు. అందరూ వెళ్ళిపోవాలి అనేసి అయితే అంటారు. ఎందుకంటే నైట్ టైము అక్కడ అమ్మవారు తిరుగుతూ ఉంటారు అని చెప్పి అయితే అంటారండి. అది నిజమేనంట. చాలామంది కొంతమంది అబద్ధము అంటారంట. కానీ
నిజంగా అమ్మవారు అయితే తిరుగుతారు. 6 లోపు అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే చెప్తారు. అందుకోసమే అందరూ ఉదయాన్నే వచ్చి అమ్మవారిని దర్శించుకొని మనం మొక్కుకున్న మేకని, కోడిని అలా ఏదైనా మొక్కు తీర్చుకొని అక్కడే వంటలు చేసుకొని తినేసి సాయంత్రం 6 లోపైతే వెళ్ళిపోతారండి. ఇప్పుడు వచ్చేసి మేము కొండపైకి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి మెట్ల దారి ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. ఘాట్ రోడ్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ అంతే ఉంటుందన్నమాట. ఆ చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం చూస్తుంటే చాలా అందంగా, చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం కొండపైకి అయితే వచ్చేసాము. మనం పైకి రాగానే మన వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుందండి. కింద మనం మనీ పే చేసాం కదా! ఆ మనీతోనే పైకొచ్చిన తర్వాత కూడా మనం మన వెహికల్స్ అని పార్క్ చేయించుకోవచ్చు. వచ్చిన వెంటనే రైట్ సైడ్‌కి వాహన పూజ కౌంటర్ అయితే ఉంటుందండి. అక్కడ మన వెహికల్స్ పూజ చేయించుకోవచ్చు. ఎంట్రన్స్‌లోనే అమ్మవార్లందరూ ఉంటారు. అక్కడే మనకి పెద్ద ఆర్చ్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచే స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! 2 కొండల మధ్యలోంచి ఆర్చ్. అక్కడే అమ్మవారైతే ఉంటారండి. మనకక్కడ కనిపిస్తున్న ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి మెట్ల దారి రూపంలో అయితే పైకి వెళ్ళాలి మనము. మనం అలా మెట్లెక్కే దారిలోనే అమ్మవారికి చీర, గాజులు, కొబ్బరికాయ, ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ కూడా మనకు దారిలోనే అమ్ముతారనమాట. మనకక్కడ చీరలు అమ్మవారికి సమర్పించేసేవి ఉంటాయి. ఇంకా మనం అమ్మవారికి పెట్టిన చీరలు కొనుక్కునేవి కూడా ఉంటాయన్నమాట. మేము ఆదివారం వెళ్ళాం కాబట్టి అస్సలు ఖాళీ లేదండి. ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు జనం చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. దర్శనంకే చాలా టైం పట్టేసింది. అదొకటి అమ్మవారిని కిందకైతే దించారండి. కొండపైన రెనోవేషన్ జరుగుతుంది అని చెప్పి కిందకి తీసుకొచ్చేసారు. ఇక్కడ నెక్స్ట్ క్లిప్‌లోనే అమ్మవారు అయితే కనిపిస్తారండి. మీరు కూడా ఒకసారి చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ టెంపుల్ రెనోవేషన్ గురించి విరాళాలు అయితే తీసుకుంటున్నారండి. భక్తులకి ఎంత కావాలంటే అంత సమర్పించుకుంటున్నారు. ఈ తలుపులమ్మ తల్లినే తలంపులమ్మ తల్లి అనేసి కూడా అంటారంటండి. అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే కిందకు వస్తుంటేనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అలాగే ఇంకా అమ్మవారి ఫోటోలు కూడా అమ్ముతారు. మనం అక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా 2 కొండల మధ్యలో అమ్మవారి గుడి. అది పాత టెంపుల్ అండి. ఇప్పుడు కొత్తగా రెనోవేషన్ జరుగుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు అమ్మవారి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది అక్కడ. ఇంకా మనం అక్కడి నుంచి కిందకు వస్తుంటే అక్కడే అందరూ మొక్కు తీర్చుకున్న తర్వాత వంట చేసుకొని తినేసి అయితే వెళ్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా చెట్ల కిందే వంట చేసుకొని అక్కడే తినేసి వెళ్తారనమాట. అక్కడ చాలామంది చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి ఇలాగ పెద్ద పెద్ద షాపింగ్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. అక్కడ ఫోన్పేలు అయితే పనిచేయవండి. ఎందుకంటే ఫుల్ అడవి కదా, నెట్ అయితే సరిగ్గా లేదు. కాబట్టి మనం మనీ అయితే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడం మంచిది. ఈ బిల్డింగ్ అయితే చాలా రోజుల నుంచి రెనోవేషన్ అవుతుందంట. మొత్తం పాలరాతితో అయితే కడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇదంతా వచ్చేసి కిందకి వెళ్ళేటి స్టెప్స్ మార్గం అనమాట. మేమైతే వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ నుంచి వచ్చాము. వెళ్ళేటప్పుడు స్టెప్స్ నుంచి దిగుతున్నాం అనమాట. స్టెప్స్ కూడా ఒక 100 ఇలా ఉంటాయంతే. ఒక 15 మినిట్స్లో దిగిపోవచ్చు. అటు 2 సైడ్లు పచ్చని వాతావరణం మధ్యలోంచి వెళ్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి మనం షాపింగ్ చేసుకోవడానికి. సో మేము ఇక్కడ ఏవో చిన్న చిన్నవి షాపింగ్ చేసుకున్నాము. అండ్ అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ మనకి రూమ్స్ అవి కూడా రెంట్కి ఇస్తారు. అది కూడా మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే రూమ్ రెంట్లు కూడా ఇస్తారనమాట. మనం ఈవినింగ్ తర్వాత వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది స్టెప్స్ ఎక్కే దారనమాట, ఆర్చ్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదా, అక్కడి నుంచి మనం స్టెప్స్ వెళ్ళే దారి అయితే ఉంటుందండి. అక్కడ చాలామంది కోళ్ళు, మేకలు ఇవందరూ చేసేవాళ్ళు అయితే ఉంటారు. మనం స్పెసిఫిక్గా మనమే చేసుకోవాలని అయితే ఉండదు. అక్కడ చాలామంది మనీ ఇస్తే చికెన్, మటన్ అవన్నీ చేసి ఇచ్చేవాళ్ళు అయితే ఉంటారు. ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా అయితే హోటల్స్ ఉంటాయి. మనం మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండేలాగా రూమ్స్ అవి రెంట్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఇంక మేము ఇక్కడైతే వంటలు చేసుకుంటున్నాము. బిర్యానీ, చికెన్, నాటుకోడి ఇవన్నీ కూడా. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం అక్కడే వంట చేసుకొని తినేసి అక్కడ ఫుల్ డే అంతా
అమ్మవారి దగ్గర అలా టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి అయితే వస్తారండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితోని కలిసి వచ్చామంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ట్యాంక్స్ అవి ఉంటాయన్నమాట. మనం అక్కడి నుంచి వాటర్ తెచ్చుకోవచ్చు. అక్కడ అమ్మవారు సాయంత్రం 6 తర్వాత తిరుగుతారు అనేసి అయితే చెప్పాను కదండీ! అది నిజమేనంట. దానికి చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి అనేసి అయితే చెప్పారు. ఒక ప్రొఫెసర్ స్టోరీ అయితే ఉందంట. ఇంకోటి చిన్న పిల్లల పాప స్టోరీ కూడా ఉందంటండి. ఒకసారి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక చిన్న పాపని ఉయ్యాలలో వేసి చెట్టు కింద కట్టి వాళ్ళు మర్చిపోయి ఆ పాపని వాళ్ళు వెళ్ళిపోయారంట ఫ్యామిలీ. కిందకెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంట కొండ దిగేసిన తర్వాత. అప్పుడు పైకొచ్చి పాపని తీసుకుందామని వద్దామంటే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళకూడదు, అమ్మవారు ఉంటారు అని చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఆవిడ అక్కడే ఉండిపోయిందంట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తే ఆ ఉయ్యాలలో పాప లేదంట. అప్పుడు కంగారు పడి గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి దగ్గర గర్భగుడి దగ్గర పాప అయితే ఉందంటండి. అంటే అమ్మవారే తీసుకెళ్ళి అక్కడ సేఫ్గా ఉంచారు అనేసి అయితే నమ్ముతారనమాట. అందుకోసమే దూరం నుంచి వచ్చే వాళ్ళైనా సరే 6 తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. అక్కడంతా ఖాళీ చేసేయాలి అనేసి అయితే అంటారు. ఇక్కడ మనకు అన్నీ అమ్ముతారు. ప్లేట్స్, డ్రింక్ బాటిల్స్, మనకి వంటకు సరిపడా సామాన్లు, కట్టెలు, పొయ్యిలు అన్నీ కూడా అన్నీ అక్కడ అమ్ముతారు. కాకపోతే మనం కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మనం మాట్లాడుకోవాలి. అక్కడ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్రతీదీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకొని మనం వంట చేసుకుంటే కొంచెం రేట్ తగ్గుతుందనమాట. లేదంటే సామాన్లన్నీ వాళ్ళే ఇచ్చి వాళ్ళే వంట చేసి పెట్టేలా ఉంటే చాలా కాస్ట్ అయితే ఉంటుందండి. మనం డబ్బులు ఇచ్చుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకొని ఇక్కడ వండుకొని తింటే బాగుంటుందండి. ఒకవేళ బ్యాచిలర్స్ ఇలాంటి వాళ్ళైతే అక్కడ వాళ్ళ ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడుకొని వండించుకొని తింటారు. అదే ఫ్యామిలీస్ వచ్చారు అంటే మనకు మనమే వంట చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రెంటలు అవి చాలా ఎక్కువండి. పాకలే ₹1000 ఒక రోజు కంటే చాలా ఎక్కువ కదా! అండ్ ఇంకొక విషయం అండి, మనం ఒక రోజుకి 10,000 రానివ్వు, 20,000 వచ్చినా, 50,000 వచ్చినా, 1,00,000 మంది వచ్చినా సరే అక్కడ వాటర్ అయితే సరిపోతుందంటండి. అంటే ఆ కొండ నుంచి అంత వాటర్ సప్లై ఉంటుందంట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో కూడా మనకి ఎవ్వరికీ తెలీదంట. అంత వాటర్ సప్లై అయితే ఉంటుందంటండి ఆ కొండ నుంచి. ఇక్కడైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్లు ఇవి కూడా ఉంటాయన్నమాట. మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సర్కస్లు ఇలాంటివన్నమాట. నిజంగా అక్కడ ఎంత బాగుంటుందంటే అండి, ఆ చల్లని వాతావరణంలో చెట్ల కింద మనం వండుకొని తిని ఉంటూ మనం డే అంతా అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదనమాట. అంత త్వరగా అయిపోతుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీలో ఎవరైనా వెళ్ళకపోయింటే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా మేము భోజనాలు అయిపోయాక వెళ్ళిపోయే ముందు ఆ పాక వాళ్ళకి ఇచ్చేయడానికి మనం మనీ పే చేసేసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తం అన్నీ ఖాళీ చేసేసి అందరూ 4 నుంచే వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 6 లోపు ఖాళీ చేసేయాలి కాబట్టి అందరూ 4 నుంచే వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఫుల్ రష్గా అయితే ఉంటుందండి. ఫుల్ క్రౌడ్. ఇక్కడ చూసారు కదా ఆర్చ్, ఈ ఆర్చ్ నుంచి ఈ అడవి మొత్తం అమ్మవారి టెంపుల్ వరకు ఇక్కడి నుంచి ఈ ఆర్చ్ దగ్గర నుంచి మొత్తం కూడా అమ్మవారు అయితే తిరుగుతారు అనేసి అయితే అంటారు. ఆ ప్లేస్ అంతా అమ్మవారిదే అనేసి అయితే అంటారనమాట. ఇంకా మనం బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి తుని వెళ్ళే వాళ్ళు తుని సైడ్ నుంచి వెళ్ళిపోతారు. అలాగే అన్నవరం కూడా వెళ్ళొచ్చు. మనం రైట్ సైడ్ వెళ్తే అన్నవరం కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం తుని సైడ్ నుంచి వెళ్తుంటేనే మనకి రైట్ సైడ్లో డీమార్ట్ కూడా ఉంటుందండి. కాబట్టి అక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. మేము అదే రోజు డీమార్ట్కి కూడా వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నామండి. అలాగే మీలో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.